ఇక్కడేగా ఆ ఎలుగు దేనిని దాచిపెట్టింది, సేకరించింది. ఇప్పుడు అది ఎక్కడ ఉందో చూస్తా. హో. హా. కానీ ఆ ఎలుగు ఇక్కడ ఉండే ఏమైనను మనం వచ్చిన పని చూడాలి. లోపలికి వెళ్ళి చూస్తా. ఇవాళ ఏమైనా కడుపుకు సరిపడా తేనె దొరికింది. కష్టపడి సంపాదించా రకరకాల ఎత్తులతో నేను ఇక్కడ తేనె సేకరించి దాచిపెట్టి తిని ఎవరికి తెలియకుండా. ఇక్కడ అడవిలో ఉన్న చెరువుకు పోయి స్నానం చేసి వస్తా. ఏమి కావాలికా? ఎంతో హాయిగా ఉంది నాకు. ఆ? ఆ? ఆ, ఇప్పుడు ఇక్కడ ఉండే పట్టుబడదా. ఎంత త్వరగా తీసుకువెళితే అంత మంచిది. దొరికింది చాలు. ఇక ఏమి కావాలి? తృప్తిగా తాగుతాను. ఏమైనను ఈరోజు మాటలే రావటంలా. ఎందుకంటే ఈ ఒక్కరోజు కూడా కడుపు నిండా తేనె తాగింది లేదు. అయ్యో, ఇప్పటి వరకు సేకరించుకున్నది ఎప్పుడూ లేదు. పిచ్చివాడా, దాచిపెట్టిన తేనంతా తాగలేదు పాపం పిచ్చివాడు. ఇది దొంగతిలాగుందే. ఎన్ని రోజుల నుంచి ఈ దొంగనక్క ఎలుగన్న దాచుకున్నా తేనెను ఎత్తుకుపోతుంది. నక్కన్న మహా జిత్తుల మారి. అవును కదా, నాకు నక్కన్నతో ఉంటే సరిపోతుంది. ఆకలి తీరుటకు ఒక దారి తెలిసింది. నక్కన్న ఒప్పుకుండే సరి నా యొక్క కళ తీరుతుంది. నక్కన్న శిష్యునిగా తీసుకుంటుందా అడిగి చూస్తా. ఒకసారి అడిగి చూస్తే నష్టమేమీ లేదుగా. అన్నా, నేను అబద్ధం చెప్పలేదు, నిజంగాను. ఆ? ఏమిటి ఇప్పుడు ఏదో అన్నావు? నేను చాలా గొప్పవాడినా. నాకు కావాల్సింది అదే. ఎవరు ఇలాగా అనలేదు. నీవు ఇప్పుడు అన్నది ఏమైనా దురుద్దేశముందా? అది ఏమి పట్టించుకోనులే. అన్నా, నాకు ఎటువంటి దురాలోచన లేదు. నిజంగాను నాకు ఎటువంటి దురుద్దేశము లేదు. ఉన్నది లేనిది లేక ఆకలి తీర్చుకుంటున్నాను నేను. మహా గొప్పవాడు అని చెప్పినా ఎవరు నన్ను నమ్మరుగా. అరే అరే, నా దగ్గర ఉన్నది ఏదైనా ఇస్తాననేగా నీ యొక్క ఆలోచన. అక్కడ నీళ్లు ఉన్నాయి, తాగేసి ఇక్కడ నుంచి వెళ్ళిపో. అదే మంచిది. అన్నా, నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు. నేను నీ యొక్క అభిమాని. అన్నా, ఈ అడవిలో నీవు గొప్పవాడవు. నేను చెప్పింది నీ శక్తి గురించి. అన్నా ఆకలితో ఉన్న చెట్టు పక్క నుంచి చూశాను. అందుకే అన్నను నేను అభినందించగా వచ్చా. ఏరా, మా నక్కలంతా మహా తెలివిగల వాళ్ళు తెలుసా మరి? కుటుంబమందరి కోసం అలాగా ఉంటాము. ప్రత్యేకంగా నేను అందరిలోగల్లా తెలివిలో మహాజిత్తుల మారిని, తెలిసిందా? అన్న అన్నది అక్షరాల నిజమేగా. కానీ అన్న, నన్ను కూడా శిష్యునిగా తీసుకుంటే నాకు కూడా ఆకలి తీరుతుందని పెద్ద కోరిక ఉంది. ఏయ్, అలాగే నీలాంటి ఒక చిన్న ఎలుగా నా శిష్యుడు అయితే ఇక ఇప్పటి నుంచి నా కీర్తి నీ వల్లే జరుగుతుంది కదరా.
అన్నా అలాగా ఏమి కాదు, నేను నిజంగా అన్నకు అభిమాని. అన్నా నేను శిష్యునిగా ఉంటా ప్లీజ్. హేరా, ఇదేమి పెద్ద పని అనుకుంటున్నావా? మహా తెలివి, శక్తి కలిసి ఉంటే ఏదైనాను చేయవచ్చును. ఇవి నీకు ఉన్నాయి. అది సరేగా అన్నా, కానీ నేను అన్నకు శిష్యుడు అయితే నేను అన్నకు ఎంతో సహాయంగా ఉంటాను. ఆకలి తీరుటకు ఎక్కడి ఏమి ఉన్నాయో నేను చూసి చెబుతా. ఇది చెప్పే మాటలు ఆకలి తీరుట కోసమా, లేక శిష్యునుగా చేరుటకా? ఇంకేమైనా ఉందా? దీని దగ్గర తెలివితేటలు ఉన్నాయి. ఏమైనను దీనిని నాతో ఉంచుకుంటా. దొరికిన దానిలో దీనికి కూడా చిన్న భాగం ఇస్తే పోలా. ఆకలి తెలుసు కాబట్టి అప్పుడు ఇక ఏమీ చెప్పనక్కర్లా. సహజమైన పనులకు ఎంతనైనా నేర్చుకోవచ్చు, చూడటం చేయటం. మరి దీనిలోనే ఉంది అసలైన పని ఎంత కావాలి మరి. అది ఎంత సరే గాని నేను నీకు దారి చూపిస్తానులే. అదేగా మంచిది నక్కన్నా. నక్కన్నా ఏమి చెబితే దానినే అనుసరిస్తాను. ఈ రోజే మనం చేయబోయే పని ఏమిటన్నా, నీ ఆకలి గురించి చిన్న పాఠం నేర్పుతా. అంతా నక్కన్నా దయే మరి. ఇప్పుడు నేను పాద పద్ధతిలో చేసే పని నీవు చూడనటువంటిది. ఒక్కరోజు ఒక చోటు కాని చోటుకు వెళ్ళ మనుషులు బాగా ఉన్న స్థలం. బాగా బలవంతుడైన వీరుడైన నన్ను చూసి బాగా భయపడే. ఉపాయం చేసి ఒక్కసారిగా కోడి గొంతు పట్టుకున్నా. కోడిని పట్టుకునటకు చాలా మంది ఉన్నారు. అది పెద్ద పని అనుకోలా. అదే సమయాన కర్రలతో మనుషులు నా వెంట పట్టారు. మనుషులు కొట్టి ఉంటారే. అదేమీ లేదు. కోడిని పట్టుకొని వస్తుంటే, అయ్యో అమ్మో కొట్టద్దు, అయ్యో కొట్టద్దు, అమ్మా కొట్టద్దు, కొట్టద్దు. అది మరిచిపోలేని బాధ. ఒక కోడిని పట్టుకుంటానికి పోతే నా ఉళ్ళంతా హూనమయ్యింది. అన్ని దెబ్బలా? అరే లేదు లేదు, కోడులకు. కోడిని గురించి ఆలోచిస్తే ఇప్పుడు కన్నీరు వస్తుంది. కన్నీరా? కన్నీరు కాదరా, నోటి నుంచి. అది గుర్తుకు వచ్చింది. ఓ, అన్నకి మరిచిపోలేని సంకటనాది. అది తరువాత చెబుదా. కాని త్వరగా రా, మనం పులి ఉన్న చోటుకు వెళ్ళాలి. అక్కడున్న వాడిని పట్టుకోవాలి. పులులన్నీ ఎక్కడికో స్థానానికి వెళ్ళినాయి. రెడీ, 1 2 3. ఈ రోజే సాధించాలి పెద్ద విజయాన్ని. మనము బాగా వేడిగా చేసి పట్టుకొని తినాలి. ఈ రోజే నేను అనుకున్న కల నిజము కాబోతున్నది. ఈ పులులు అంతా తెలివిలేని వర్గమే అంతా. అవును కదా అన్నా? లేకపోతే ఇక్కడ ఉండగా ఎక్కడికో ఎందుకు పోతాయి? లేకపోతే ఇక్కడ ఉండగా ఎక్కడికో ఎందుకు పోతాయి? బుద్ధి లేని వారు గాడిదలాగా పనిచేస్తారు. అలాగే అన్నా. తెలివి కలవారు రాజులాగా జీవిస్తారు. ఏమైనను గాని భూలోకంలో బాగుండాలి. ఆమేన్. ఇక మనము రేపటి గురించి ఆలోచించాలి. అది ఇప్పటి నుంచే చెయ్యాలి. దానికి మార్గం నేను కనిపెట్టి ఉన్నా. అన్నా, ఏది ఆ ప్రదేశం? నేను వెళ్ళి ఒకసారి చూసి వస్తాను. ప్రదేశము నేను నీకు చెప్పుతానురా, శ్రద్ధగా వినరా మరి. ఆ దొంగనక్క వల్ల జీవించుట చాలా కష్టముగా ఉంది. మన గుహలోకి వచ్చి మనం తెచ్చుకున్నది అది తింటుంది. ఇలాగే దానిని వదిలిపెడితే దానికి అలవాటు అవుతుంది. అలాగే మరి
ఎన్నోసార్లు మన ఆకలికి తెచ్చుకున్నది ఎత్తుకు వెళ్ళింది, దానిని వదిలిపెట్టను. మనం జీవించుట ఎలాగా మరి? కొన్ని రోజుల ముందుట అది నా తోక పట్టుకొని నేను తెచ్చుకున్న పండ్లు అన్నీ మొత్తం ఎత్తుకు వెళ్ళింది. ఏమి చేయను? ఇప్పటికీ అది అలాగే చేస్తుంది. మరి మనమందరం కలిసి సింహరాజుకు చెప్పితే చాలా మంచిది. అదే మనకు సరైన మార్గం. రాజుగారు, దానివల్ల మేమంతా ఆకలితో బాధపడుతున్నాము. మాకు ఇక వేరే దారి లేదు. మాకు న్యాయం చెయ్యండి. మీ అందరికీ ఉన్న బాధలు నాకు అర్థమయ్యింది, తీరుస్తాను. కాని ఆ దొంగనక మీరు చెప్పినట్టు మహా జిత్తుల మారితి. ఏదో ఒక ఉపాయం చేసి దానిని తప్పక పట్టుకుందాము. అప్పటిదాకా మీరంతా ఓపిక పట్టండి. ఇప్పుడు మనం కొంచెం దూరం పోవాలి. ఇది ఒక మంచి వ్యాయామము. మనకున్న బుద్ధి శక్తికి ఫలం తప్పక లభిస్తుంది. అన్నతో నేను కలిసే ఉంటాను. అందుకేగా ఒక శిశునిగా ఉన్నాను. ఒక అదృష్టమే నాకు. హో, చాలా సమయం అయిందన్నా. మనం నడవటం మొదలు పెట్టినా లక్ష్యం చేరుకున్నామా? ఇంకా కొంచెం దూరం నడవాలి ఉంది శిష్యుడా. కాలు బాగా నొప్పిగా ఉంది అన్నా. అది నేను మొదటనే చెప్పానుగా. ఇప్పుడు మంచి రుచిగా ఉండేవి కావాలంటే మిత్రులారా, అది వస్తుంది. మీరు తయారుగా ఉండండి. అన్నా, మన సింహరాజు గుహనందు ఇష్టమైన ధాన్యాలు, పండ్లు చాలా ఉన్నాయి. అప్పుడు సింహరాజు దగ్గరికి వెళితే, వద్దు, దానికంటే ముందే పోయి అక్కడ ఉందాము. మీరు 2 రోజుల తర్వాత రండి. ఏమైనను నా కడుపు తిన్నంత తిండి దొరుకుతుంది. ఎంతో మంచి రుచికరమైనవి. హో, ఎందుకో అవి బాగలేదే అనిపిస్తుంది అన్నా. కడుపులో చాలా ఆకలిగా ఉంది. మరి అందువలన మనం చేసే పని ఎవరికీ చెప్పవద్దు. మనం తరువాత వచ్చి తిందాము. సింహరాజు 2 రోజుల తరువాతేగా వస్తుంది. అలాగా అయితే మనం అనుకున్న పని సులువే అవుతుంది. ఈ సమస్య అడవిలో ఎవరికీ తెలియదు. మనం ఈ పనిని ఎవరికీ చెప్పవద్దు. అన్నా, ఆ కుందేలు పులి మాట్లాడుకున్నది విన్నావా? వారు రహస్యంగా మాట్లాడుతున్నారు. ఆ చోటుకు వెళ్ళి మనం వాటిని తెచ్చుకుందాము. అలాగే మరి. అది సింహరాజు గుహ. చూసిపోవుట మంచిది కదా. చూడగుంటా లోపలికి వెళ్ళకు. ఏమైనా ఇప్పుడే ఆపరేషన్ మొదలు పెడతా. ఆ పులి కుందేలు ఎంత తెలివి తక్కువి. రహస్యం ఎక్కడ మాట్లాడుకోవాలో తెలియదు. ఈ కాలంలో ఎవరికి ఇటువంటి బుద్ధి లేదు. తెలివితేటలలో నక్కన్న తరువాతే మరి. హా, నీవు బయట కాపలా ఉండు. నేను లోపలకు వెళ్ళి పని మొదలు పెడతా. అలాగే అన్నా, నేను ఇక్కడే ఉంటా. ఎరా నిన్ను నేను అయ్యో, అది నక్కన్న అరుపులాగే ఉన్నదే. పెద్ద ప్రమాదమే అయి ఉంటుంది. లోపలికి వెళ్ళి చూస్తాను. ఎందుకులే వద్దు. నేను నక్కనలాగా చిక్కితే వద్దులే మరి. లక్ష్యం ఎలాగ ఉన్నా ఇక్కడ నుంచి పోతే బతుకుతా మరి. అదే మంచిది. అయ్యో! ఎలుగన్నా, నన్ను మన్నించు. అయ్యో! చాలా ఏళ్ల క్రితం కింగిని అనే పేరులో ఒక అందమైన నది ఉండేది. ఆ నది 2 పక్కల పచ్చటి పచ్చిక బయళ్ళు ఉండేవి. దాంతోపాటు ఒక పెద్ద బోల్డు పళ్ళు కాసే మేడి చెట్టు పైన మిత్రులైన బాలన్ కోతి, ఉడత ఉండేవారు.
ఆ ఫ్రూట్ నాకు. సరే ఇదిగో నువ్వే తిను. అయ్య బాబోయ్, ఈ పండు ఎంత తీయగా ఉందో. ఇప్పుడు నాకు ఒకటి దొరికింది. చాలా తీయగా ఉంది. ఈరోజు నేను చాలా ఎక్కువ తిన్నాను. అది నిజమే వాళ్ళ. అత్తి పళ్ళల్లో ఉన్న రుచి వల్ల నేను కూడా ఈ రోజు ఎక్కువగా తిన్నాను. నాకు ఆ పళ్ళు ఇస్తారా? చాలా ఆకలిగా ఉంది. మొసలి పొలాలు తింటుందా ఏంటి? ఆకలేస్తే నేను ఏదైనా తింటాను. అరే, ఎంత బాగున్నాయి ఈ పళ్ళు! చాలా బాగున్నాయి, చాలా రుచిగా కూడా ఉన్నాయి. ఎక్కువ తిను, ఇంకా ఇస్తాను. ఆహాహా! కృతజ్ఞతలు మిత్రమా, నా ఆకలి తీరిపోయింది. నేను బయలుదేరతాను. సరే సరే. అవును, నీ పేరేంటి? అందరూ నన్ను మురుక్కన్ అని పిలుస్తారు. అవును, నీ పేరేంటి? నా పేరు వాలన్ కోతి. వీడి పేరు కర్ణ, ఉడత కర్ణ. అలాగా? సరే మిత్రులారా, నేను బయలుదేరతాను. మొరికన్నా, పేరు వింటుంటేనే తెలుస్తుంది. ఇలాంటి వాళ్ళని స్నేహితులుగా మనం ఒప్పుకోలేము. అలా అని ఎవరు చెప్పారు? పాపం ఆ మొసలి. పాపమా? అది మిగతా ప్రాణుల్ని చంపుకు తినే మొసలి, తెలుసా? ఛాన్స్ దొరికిందా అది మనల్ని కూడా చంపుకుని తినేస్తుంది. జాగ్రత్తగా ఉంటే ఆపద రాదు. ఓయ్ వాలా, ఈ కింకిని ఆరు పక్కనే ఉన్న అరటి చెట్టుపై బాగా అరటిపళ్ళు కాచి వేలాడుతున్నాయి. ఎక్కడా? క్రిండన్ కొండకి పక్కనే. త్వరగా రా, మనం అక్కడికి వెళ్దాం. నేను రాను. కావాలంటే నువ్వు వెళ్ళి తిను. నిన్ను నా చేతులతో తీసుకువెళ్దామని పరిగెత్తుకొచ్చా. రాను. కావాలంటే నువ్వు వెళ్ళు. నేను ఇక్కడ నా మిత్రుడి కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. ఓ, ఎవరు? ఆ మురుకన్ మొసలు చెప్పింది దానితో? అవును. అయితే ఏంటి? కొత్తగా ఒక స్నేహితుడు దొరికేసరికి ఈ పాత స్నేహితుడిని మర్చిపోయావు కదా, అంతే కదా వాళ్ళ? అలా ఏం కాదు. సరే సరే, నేను వెళ్తున్నాను. కింగిని నదిలో ఆవల ఒడ్డులోని బండరాళ్లు నిండిన ప్రదేశంలోనే మురుక్కన్ ముసలి స్థావరం ఉండేది. ఈ పళ్ళ రుచి తెలుసుకున్న ఆ ముసలి ప్రతిరోజు ఆ పళ్ళు తినడం కోసం నదిలో ఈదుకుంటూ అవతల ఒడ్డుకు వచ్చేది. ఈ మొసలి ఎక్కడికి వెళ్ళుంటుంది? నేను చాలా సేపటి నుంచి ఎదురు చూస్తున్నాను. నా కోసం ఎదురు చూస్తూ కోపంగా ఉన్నావా? మరేంటి, నీ కోసం నేను చాలా పండ్లు కోసుంచాను. నువ్వు రావడానికి ఇంత ఆలస్యమైంది ఏంటి? నన్ను క్షమించు మిత్రమా, నేనిప్పుడు వచ్చేసాను కదా. ఆహా, ఈ పళ్ళు ఎంత రుచిగా ఉన్నాయి. కడుపు నిండా తిను, ఇంకా చాలా ఉన్నాయి. ఎంత మధురం! ఆహా! ఈరోజు నాకు ఇదే విధంగా ఈ పళ్ళని తినడానికి ఇస్తావా? అలా అడుగుతున్నావు? ఇంట్లో కూర్చొని ఒంటరిగా తినబోతున్నావా? లేదు మిత్రమా, నా భార్య నీలి కోసమే అడిగాను. ఓహో, అంతేనా? కొంచెం ఎందుకు, చాలా అత్తి పండ్లు ఇస్తాను. రా రా రా. కృతజ్ఞతలు మిత్రమా. ఆ బాలన్ కోతి 2 పళ్ళ గుత్తులను తీసి ఆ మిత్రుడికిచ్చింది.
ఆ పళ్ళను తీసుకొని ఆ మొసలి అవతల ఒడ్డులో ఉన్న తన స్థావరానికి వెళ్ళింది. నీలి, ఇది చూసావా? నీకోసం ఏం తీసుకొచ్చానో చూడు. రుచికరమైన పళ్ళు తిని చూడు. ఈ పళ్ళు చాలా రుచికరంగా ఉన్నాయి. ఆ, అవునవును, ఇది నా మిత్రుడు ఇచ్చాడు. బాలన్ బాలన్ కోతి. వాడు ఎప్పుడు ఈ పళ్ళనే తింటూ ఉంటాడు. ఆహ్, నిజంగానే ఈ పళ్ళు ఎంత రుచికరంగా ఉన్నాయో. అయితే రోజు ఈ పళ్ళను తినే ఆ కోతి గుండె ఎంత రుచికరంగా ఉంటుందో. తేనెలాగా ఎంతో తియ్యగా ఉంటుంది. నీలి, వాడు నా మిత్రుడు. అందువల్లే ఈ పళ్ళని నీకోసం ఇచ్చాడు. అదంతా సరే గాని నాకు మాత్రం ఆ కోతి గుండె కావాలి. కాదు, అది నేను ఎలా అడగాలి? నీకు భార్యనైన నేను ముఖ్యమా లేక కోతి ముఖ్యమా? ఈ విషయాన్ని ఆలోచిస్తూ ఆ మొసలి మెల్లిగా నదిలో ఈదుకుంటూ తన మిత్రుని దగ్గరికి వెళ్ళింది. మిత్రుణ్ణి ఇంటికి పిలవడానికి ఏదో ఒక పథకం వేసి తీరాల్సిందే. మిత్రమా, నా ప్రియమిత్రమా. అరే ఎవరది? ఓ ముసలా, ఏంటి అతి పండ్లు సరిపోలేదా? అది కాదు మిత్రమా, నువ్వు ఇప్పుడు వెంటనే బయలుదేరాలి. బయలుదేరాలా? ఎక్కడికి వెళ్ళాలి? నా ఇంటికి వెళ్దాంరా. ఆ? మీ ఇంటికా? అవును, నా ఇంటికే. నా భార్య నీలి వల్ల నాకు అస్సలు ప్రశాంతతే లేదు. ఇంత రుచికరమైన పళ్ళు ఇచ్చిన నీ మిత్రుణ్ణి ఇంటికి విందుకు తీసుకురా అని బలవంతం చేస్తుంది. అదేం లేదు, నువ్వు వస్తావని నీకోసం ప్రత్యేకమైన విందు ఏర్పాటు చేసింది. తీపి పదార్థాలు కూడా ఉంటాయా? అరే, అన్నీ ఉన్నాయ్యా. నువ్వు దిగిరా, మన ఇంటికి ఇప్పుడే వెళ్దాం. అయ్యా బాబాయ్. అరే నేనెలా రాగలను? అయినా నీతో నేను ఎలా రాను? నాకు ఈత కొట్టడం చేత కాదే. నువ్వు నా వీపు మీద ఎక్కి కూర్చో, నేను నది దాటి నిన్ను అవతలకు తీసుకెళ్తా. హా? ఏంటి నువ్వనేది? నీటి మీద సంతోషకరమైన ప్రయాణం, కడప నిండా తినడానికి విందు భోజనం. అవునవును. ఆ విధంగా బాలన్ కోతిని తన వీపు మీద ఎక్కించుకొని అవతల ఒడ్డులో ఉన్న తన ఇంటికి ఆ మొసలి తీసుకెళ్తూ ఉంది. నది మధ్యలో ఉన్నప్పుడు ఆ మురుక్కన్ ముసలి జరిగిన విషయాన్ని చెప్పింది. ఏ తెలివి తక్కువ కోతి, ఇవాళ నీకు విందు లేదు, నిన్ను మేము విందుగా తినబోతున్నాం. ఏ ముసలి, ఇప్పుడు నువ్వేమన్నావు? నిన్ను నేను తీసుకెళ్లేది విందు ఇవ్వడానికి కాదు. ఏంటి? నా భార్య నీలి నీ గుండెకాయను తినాలని ఆశపడుతుంది. అది మిగతా ప్రాణులు చంపుకు తినే మొసలి. ఛాన్స్ దొరికిందంటే అది మనల్ని కూడా చంపుకు తింటుంది. అరే ముసలి, ఈ విషయం నువ్వు ముందే చెప్పుండొచ్చు కదా. నేను నీ కోసం తినడానికి చాలా అతి పండ్లు కోసిచ్చాను, కానీ నువ్వేమో నీ భార్యకి విందు భోజనంగా నన్ను తీసుకెళ్తున్నావు. తన మాటలు ఫలితాన్ని ఇచ్చాయని కోతికి అర్థమయ్యింది. నా హృదయాన్ని మీ భార్య తినడానికి ఎలాంటి అభ్యంతరము లేదు, కానీ ఏంటి కానీ అంటున్నావు? నా హృదయాన్ని ఎవరు తీసుకోకుండా ఉండడం కోసం అత్తి చెట్టు మీద ఉన్న ఓ డబ్బాలో భద్రంగా దాచి ఉంచాను. నువ్వు ఈ విషయం నాకు ముందే చెప్పుంటే నేను ఆ డబ్బా తీసుకొచ్చావని కదా. అరే, ఇప్పుడు ఏం చెయ్యాలి? ఏం చేయాలబ్బా? ఇంకేం చేస్తాం? వెనక్కి వెళ్ళి ఆ డబ్బాని తీసుకొచ్చేద్దాం.
నువ్వు నా మిత్రుడివి కాదురా, నా శత్రువువి. నీకు నా హృదయం కావాలా? ఏ కోతి, త్వరగా వెళ్ళి నీ గుండెకాయని తీసుకురా. ఆ భగవంతుడు నిన్ను తెలివి తక్కువ అని చేశాడు. గుండె లేకుండా ఒక జీవి ఎలా జీవించగలదు? దాన్ని తీసి ఎవరైనా డబ్బాలో దాచగలరా? నువ్వు నిజంగా తెలివి తక్కువ వాడివి. అరే ఆ మిత్రమా, నువ్వు ఏయ్, మర్యాదగా నోరుమయ్యి. ఇంకెప్పుడు ఇటువైపు రానే రావద్దు. నీకు అత్తి పళ్ళు లేవో. నీ ఇలాంటి ద్రోహి నాకు మిత్రుడు కాదు. గుడ్డు చూడు ఎలా ఉన్నాయో, వెళ్ళ. ఆ తర్వాత ఆ దుష్ట మొసలి ఇంకెప్పుడు నదిని ఈదుకుంటూ యువతల పక్కకి రాలేదు. మంచి మిత్రులుగా ఉన్న బాలన్ కోతి, ఉడత చాలా సంతోషంతో ఆ చెట్టు మీద జీవిస్తూ ఉండేవారు. ఒకానొక కాలంలో ఒక ముసలి సింహం ఆహారాన్ని వెతుక్కుంటూ నడుచుకుంటూ వెళ్తోంది. అరే, ఒక కుందేలు. వీణ్ణి ఇప్పుడు పట్టుకొని తింటే కాస్త ఆకలి తగ్గుద్ది. ఆహా, దీన్ని పట్టుకొని తింటే ఎంత రుచిగా ఉంటుంది. అది తప్పించుకొని పారిపోయింది. నేను పరిగెత్తి నీరసించిపోయా. అమ్మా, ఈ ఆకలి వల్ల నాకు కళ్ళు తిరుగుతున్నాయి. ఇప్పుడు ఏం చెయ్యాలి? అప్పుడు కొంచెం దూరంలో ఒక చెట్టు కింద పళ్ళు తింటున్న ఒక ఉడతని సింహం చూసింది. ఒకటి తప్పిపోతే రెండు దొరుకుతాయని చెప్తారు. కుందేలు పోతే ఏంటి, ఉడత దొరికింది కదా, దీన్ని తిందాం. దీన్ని కొరికినందువల్ల చాలా నొప్పిగా ఉంది, భరించలేకపోతున్నానే. ఆ ఉడత కూడా తప్పించుకోవడానికి ముందు వాణ్ణి ఎలాగైనా తినేయాలి. ఈ విధంగా ఒక 10 ఉడతలు దొరికాయంటే మన ఆకలి తీరిపోతుంది. ఒకటే దొరికింది, సర్దుకుందాంలే. ఇది నా ఆకలికి ఒక చిన్న ఆహారం. కుందేలు దొరకలేదనుకుంటే ఉడత కూడా దొరకకుండా పోయింది. అలాగే నా పళ్ళు కూడా ఊడిపోయాయే. పాపం, ఆ ముసలి సింహం ఆ ఉడతను కూడా పట్టుకోలేకపోవడం వల్ల తనలో తానే చాలా బాధపడసాగింది. అడవిలో ఉన్న ఏ జంతువుకి ఈ పాతరాజు దగ్గర ప్రేమే లేనట్టుగా ఉంది. లేదంటే వాళ్ళు సంతోషంగా నా ముందు వచ్చి నిలబడి ఉండొచ్చు కదా. ఇక అది చెప్పుకొని ప్రయోజనమేం లేదు. ఆ విధంగా దిగులు పడుతూ నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఖాళీగా ఉన్నటువంటి ఒక గుహ ఆ సింహం కళ్ళకి కనిపించింది. ఈ గుహలోకి వెళ్ళి కాసేపు విశ్రాంతి తీసుకుందాం. సాయంత్రం అయిన వెంటనే ఇందులో ఉండే జంతువు వచ్చేస్తుంది. ఆ తర్వాత దాన్ని వేటాడి తినేయాల్సిందే. ఐడియా ఐడియా ఐడియా, సూపర్ ఐడియా. వెంటనే చీకటైపోయింది. ఇక నక్కగారు, మనం రేపు కలుద్దాం. అలా అయితే సరే, నేను రేపొచ్చి నిన్ను కలుస్తాను. ఏ మిత్రమా, కాస్త ఆగు. ఏమైంది? విషయం ఏంటి? దీన్ని గమనించావా? ఈ కాలి గుర్తులను చూస్తుంటే ఏదో ఒక జంతువు లోపలికి వెళ్ళినట్టు అనిపిస్తోంది. అవును, నీ ఈ గుహ లోపలికి ఇంకెవరో ప్రవేశించినట్టు నాకు అనిపిస్తోంది. అది ఎవరో వెళ్ళి చూద్దామా? కానీ ఎవరో ఉంటారో తెలియడం లేదే. ఎవరో తెలియకుండా నువ్వు లోపలికి వెళ్ళి చూసి అది పెద్ద జంతువు అయితే నీకే ప్రమాదం వచ్చే అవకాశం ఉంది. అయ్యో, ఇప్పుడు దాన్నెలాగా బయటికి తరవడమా? నువ్వేం భయపడకు మిత్రమా, నేను ఒక ఉపాయం ఆలోచించానులే. జిత్తులు మారిన నక్క వెంటనే ఒక ఉపాయాన్ని ఆలోచించింది. తను గుహ ముందే నిలబడి గట్టిగా అరవసాగింది. నా ప్రియమైన పెద్ద గుహ, నువ్వు బాగున్నావా?
కానీ గుహలోపల ఉన్నటువంటి ఆ సింహానికి శబ్దాన్ని వినగానే అనుమానం వచ్చింది. ఆ? ఈ నక్కకేంటి పిచ్చెక్కిందా ఏంటి? వీడెందుకు జంతువే లేని ఈ గుహను చూసి అలా అడుగుతున్నాడు? ఏయ్ గుహ, ఏంటి వీని కూడా విన్నట్టు అలాగే ఉండిపోయావు? ఉదయం కూడా నువ్వు నాతోటి బాగానే మాట్లాడావు కదా. ఆ? మళ్ళీ ఆ నక్క గుహతో మాట్లాడుతున్నాడే, అంటే ఇది మాట్లాడే గుహ ఏంటి? అయితే గుహకి బదులు మనమే సమాధానం చెప్దాం. నేనిప్పుడు బాగానే ఉన్నాను, చాలా సుఖంగా ఉన్నాను. నువ్వు లోపలికొచ్చి మాట్లాడి వెళ్ళు. మనం లోపల కూర్చొని మాట్లాడుకుందాం. ఎలుగుమట్టి మిత్రమా, నీకు విషయం ఇప్పుడు అర్థమైందా? లోపల ఉన్నది ఓ సింహం. కంగారు పడుకు, నువ్వు నాతో పాటు వచ్చేయ్. ఈ రాత్రికి నువ్వు నాతో పాటే ఉండిపో. దానికి ఏర్పాట్లు నేను చూసుకుంటాను. అలా ఎలుగుబంటు నక్క సింహం కంట పడకుండా తప్పించుకున్నాయి. ఆ సింహానికి తినడానికి ఏదీ దొరకలేదు.